ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి ఆల్ ది బెస్ట్ మిత్ర గారు అని చెప్పి సెకండ్ ఇస్తుంది కదా. ఇక మిత్ర కూడా సెకండ్ ఇస్తాడు. ఇక లక్ష్మి చేతి స్పర్శ ఫీల్ అవుతాడనమాట. తను లక్ష్మి అన్నట్టుగా కలుగుతూ ఉంటుంది ఫీలింగ్ మిత్రకి. ఇటు లక్ష్మి కూడా మిత్రతో గడిపే క్షణాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇక అట్లాంటి సీన్స్ అన్ని కూడా నెమరు వేసుకుంటూ ఉంటారు ఇద్దరు. ఆ తర్వాత ఇక లక్ష్మి ఇంకెక్కువసేపు ఇట్లాగా చేపట్టుకోకూడదని చెప్పి ఇక తానే ముందుగా చేయి తీసేసి ఓకే మిత్ర గారు వెళ్తాను అని చెప్పి ఇక లక్ష్మి అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది. లక్ష్మి పక్కకు వచ్చేసి ఇక మిత్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది కదా. తన ఫోన్ కావాలని కింద పడేసి ఇక మిత్ర కాళ్ళు అలా పట్టుకోవడం అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక మిత్రకి సెకండ్ ఇవ్వడం ఇదంతా తలుచుకుంటూ లక్ష్మి ఇలా అనుకుంటుంది. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అతి దగ్గరగా చూసే అవకాశం వచ్చింది మిత్ర గారు. ఉప్పు నాకు దగ్గరలో ఉన్నంత దగ్గరలో నుంచున్నాను నేను. మీ శ్వాస వేడి కూడా నాకు తెలిసింది అని చెప్పి ఇలా లక్ష్మి అనుకుంటుంది. సంతోషంగా ఉంది మిత్ర గారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ అలా తలుచుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి అర్జున్, జాను, వివేక్ వస్తారు. మీరా అని చెప్పి అనగానే అప్పుడు జాను అక్క ఇప్పుడు నిన్ను అక్క అని పిలవాలా లేదంటే సంయుక్త అని పిలవాలా అని చెప్పి అడుగుతుంది. లక్ష్మి అంటుంది వేషం మాత్రమే మారింది జాను, మనిషిని మనసుని ఎప్పటికీ మారదు కూడా అని చెప్పి అంటుంది. జాను అంటుంది అసలు నాకేం అర్థం కావట్లేదు అక్క, నీ వేషం మారింది, నీ భాష మారింది, అసలు నీ డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం అంతా మారిపోయింది, అసలు ఇదేంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది. సంకల్పాలు నెరవేరడానికి కొన్ని మార్పులు జరగగా తప్పదు, అందుకే ఈ మార్పు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అదే దేనికి అని చెప్పి వివేక్ అంటాడు. దాన్ని అడుగడుగున వెంటే ఉండి మిత్రగారిని కాపాడుకోవాలి, మిత్రగారికి మనీషకి పెళ్లి జరగకుండా ఆపాలి, జానుకి కూడా పెళ్లి జరిపించాలి, అన్నిటికన్నా మించి మనీషా నుంచి నందన్ కుటుంబాన్ని కాపాడుకోవాలి అని చెప్పి లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే నేను ఎక్కడో ఒక దగ్గర ఉంటే సరిపోదు, గాలిలో ఎగరాలి, అందుకే ఈ సంయుక్త వేషం, నేను మళ్ళీ ఆ ఇంటికి వచ్చి చేరాలి, అప్పుడే నేను ఆ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాను మనీషా నుంచి అని చెప్తూ ఉంటుంది. అదంతా సరే వదిన, కానీ ఈ జేఎంఆర్ కూతురు ఇదంతా ఎలా ఎలా పాసిబుల్ అయింది అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అదంతా మీకు తెలియాలంటే జరిగింది ఏంటనేది మీకు తెలియాలి అని చెప్పి జరిగినంత మొత్తం ఇక లక్ష్మి చెప్తూ ఉంటుంది. జరిగిందంతా చెప్పిన తర్వాత లక్ష్మి ఇలా అంటుంది. అడుగు ఎటు వేయాలో తెలియని నాకు అర్జున్ గారే ఒక దారి చూపించారు, ఆయనే నాకు ఏం చేయాలి ఎలా ఏంటి అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. గారే నాకు ఆ బలం ఇవ్వకపోతే నేను అసలు ఈ పని చేసేదాన్ని కాదు అని లక్ష్మి అంటూ ఉంటే ఎవరు చేయని సాహసం అయితే నువ్వు చేస్తున్నావు అక్క అని చెప్పి అంటుంది జాను. ఏదో ఒక రోజు ఇదంతా నాటకం అని తెలిసిపోతుంది కదా, ఏదో రోజు నువ్వు లక్ష్మివి అని తెలిసిపోతుంది కదా, ఎక్కువ రోజులైతే దాయలేం కదా, అప్పుడు నువ్వు మళ్ళీ మోసం చేసావని అంటారేమో అక్క అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు ఇక అర్జున్ అంటాడు మోసం చేస్తున్నామని తెలుసు, కానీ అలా అని చెప్పి మనం అక్కడే ఉంటే ఇక మనం చేయాల్సిన అనుకుంది చేయలేకపోతాం కదా. వివేక్ కూడా అంటాడు నేను చెప్పింది బాగానే ఉంది, కానీ మళ్ళీ మోసం చేశారు అని చెప్పి నాన్న నిందలు వేస్తూ ఉంటారు వదిన మీద, ఇదంతా అవసరమా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు చూడండి వాళ్ళు నిందలు వేస్తే వేశారు, కానీ మనం అలా అని చెప్పి ఆగిపోతే లక్ష్మి చేయాల్సిన పనులైతే చేయలేదు కదా, ఆగిపోతాయి, అందుకే ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పి అంటాడు అర్జున్. వివేక్ కూడా అంటాడు ఇక నుంచి వదిన్కి మా ఫుల్ సపోర్ట్, మొత్తం అంతా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి అంటూ ఉంటే ఇటు లక్ష్మి అంటుంది అంతా బాగానే ఉంది, కానీ ఆ మనీషా నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, ఈ పాటికే తనకి తన బుర్రలో అనుమానం మొదలై ఉంటుంది, తన అనుమానం పక్కన వాళ్ళ మీద కూడా రుద్దుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఆ విషయంలో నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు వదిన అని చెప్పి వివేక్ అంటాడు. ఏమైంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే వివేక్ అంటాడు ఆల్రెడీ జేఎంఆర్ కూతురు సంయుక్త అమెరికాలో నా ఫ్రెండ్ అని చెప్పి నానా కోతలు కోసేసింది మనీషా, అసలు ఆ మనీషాకి ఐడియా ఇచ్చింది మా అమ్మనుకో, ఇక వాళ్ళకి డౌట్ వచ్చినా నీ మీద నువ్వే లక్ష్మి అని తెలిసినా కూడా వాళ్ళు నోరు విప్పి చెప్పలేరు అని చెప్పి అంటారనమాట. ఇక వివేక్ పక్క జాను అంటుంది అదంతా బాగానే ఉంది, కానీ అసలు అనుమానమే రాకుండా చూసుకోవడం ముఖ్యం కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు నా దగ్గర ఒక ఐడియా ఉంది అని ఐడియా చెప్తాడు. ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం అంతా ప్లాన్ చెప్తారనమాట. ప్లాన్ మనకి వినిపించరు. ఇక అప్పుడు వివేక్ ఐడియా అయితే చాలా బాగుంది అనగానే అప్పుడు అర్జున్ ఇలా చేస్తే వాళ్ళకి ఉన్న అనుమానం కూడా తొలగిపోతుంది, కానీ ఇదంతా జాగ్రత్త నీ మీదే డిపెండ్ అయి ఉంది వివేక్, నువ్వే మేనేజ్ చేయాలి అనగానే మీరేమీ టెన్షన్ పెట్టుకోకండి, నేను మేనేజ్ చేస్తాను, నేను చూసుకుంటాను అని చెప్పి వివేక్ అంటాడు. తర్వాత అర్జున్ అంటాడు సరే లక్ష్మి మళ్ళీ ఎక్కువసేపు నీతో మాట్లాడినా అందరికీ డౌట్ వస్తుంది, మేము బయలుదేరతాము వెళ్తాము అని చెప్పి అంటూ ఉంటే విషయం లక్ష్మి జేఎంఆర్ గారు నీ మీద చాలా నమ్మకం పెట్టుకొని పెద్ద బాధ్యత అప్పగించారు, దానికి నువ్వు 100కి 100% న్యాయం చేయాలి, అది గుర్తుపెట్టుకో అని చెప్పి సరే ఇంకా మేము వెళ్తాము అని చెప్పి అక్కడి నుంచి జాను, వివేక్, అర్జున్ వెళ్ళిపోతారు. పక్క మిత్ర వాళ్ళు అంతా ఆలోచిస్తూ ఉంటారనమాట. మిత్ర, జయదేవ్, అరవింద, ఇక అక్కడే మనీషా దేవి అని ఉంటారు. ఇక దేవి అని అక్క అక్క ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతుందనమాట అరవిందాని. అసలు అంటే నేను జరిగింది నిజమా కలా అర్థం కావట్లేదు, అసలు నేను చూసిన అమ్మాయి లక్ష్మీనా, అసలు మరీ మనుషుల పోలిన మనుషులు ఉంటారని తెలుసు కానీ మరీ అచ్చుగొద్దినట్టు లక్ష్మిలా ఉంది ఏంటి అమ్మాయి అని చెప్పి అడుగుతుంది. దేవ్ కూడా అంటారు నాకు కూడా అదే అర్థం కావట్లేదు అరవింద, మన లక్ష్మియే వేరే రూపంలో వచ్చిందా అని అనిపిస్తుంది అని చెప్పి అంటారు. అరవింద ఏదేమైనా అసలు ఇన్ని రోజులు లక్ష్మి కనిపించట్లేదన్న బాధ కొంత తగ్గింది, ఇప్పుడు లక్ష్మి చూశానన్న ఆనందం కలిగింది అండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు మనీషా
లక్ష్మిలా ఉంది అని చెప్పి 10 సార్లు అనకండి ఆంటీ, తను లక్ష్మి ఏమో అని నా అనుమానం అని చెప్పి అనగానే అప్పుడు దేవయాని, నీ అనుమానం పిచ్చితోని నువ్వు మరీ ఇంతలాగా చెప్పకు మనీషా అని చెప్పి అంటుంది. లేదాంటీ తను లక్ష్మియే అని చెప్పి మనీషా అంటుంది. వేషం మార్చచ్చు, భాష మార్చచ్చు, నా కళ్ళని మాత్రం మోసం చేయలేదు, తను లక్ష్మి ఆంటీ అని మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవయాని అంటుంది, ఇక్కడ పచ్చళ్ళు పెట్టుకునే లక్ష్మి ఎక్కడ, అమెరికాలో బిజినెస్ చేసే సంయుక్త ఎక్కడ, అసలు పోలికుందా అని చెప్పి అంటుంది దేవయాని. ఒకటే అయి ఉండొచ్చు కానీ మనుషులు వేరు అని దేవయాని అంటూ ఉంటే అప్పుడు మిత్ర, లేదు పిన్ని, నాకు కూడా మనీషాకు వచ్చిన డౌటే వచ్చింది ఆడుతున్నారా అని చెప్పి జయదేవ్ అంటుంటే, అవును డాడ్, అసలు తన కళ్ళు, ముక్కు, మూతి అన్నిటికన్నా ముఖ్యమైన తన స్పర్శ నేను ఫీల్ అయ్యాను కదా, తను లక్ష్మియే అని చెప్పి మిత్ర అంటాడు. మనీష, ఓ మిత్ర ఇంకా లక్ష్మి స్పర్శని మర్చిపోలేదంట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర, బస్ స్టాప్ ఇట్ మనీష, ఇక్కడ పాయింట్ అది కాదు, లక్ష్మియా కాదా అన్నది టాపిక్, అది ఆలోచించు అని అంటూ ఉంటే ఇటు వివేక్ కరెక్ట్ టైంకి వచ్చి, నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, లక్ష్మి వదినే అని వివేక్ అంటూ ఉంటే, నువ్వు కూడా ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అంటాడు, తను లక్ష్మి అయితే తన భాష మారింది, తను మనం ఎవరో తెలియనట్టుగా మాట్లాడింది కదా అని ఇటుపక్క జయదేవ్ కూడా అంటారు. వేరే కొత్త మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడింది కదరా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, కదా నాకు కూడా మీకు వచ్చిన అనుమానమే వచ్చింది, అందుకే నేను మొత్తం అంతా ఆరా తీశాను, ఒక నిమిషం చూపిస్తాను అని చెప్పి ఫోన్లో వివేక్ చూపిస్తాడు. సంయుక్త ఫొటోస్ అన్ని ప్రీవియస్వి చూపిస్తూ ఉంటాడు. ఇదిగో తన ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు తన టీంతో దిగిన ఫోటో, జేఎంఆర్ గారితో దిగిన ఫోటో, ఇదిగో తన గ్రాడ్యుయేషన్ అప్పుడు ఆల్మోస్ట్ 7 ఏళ్ల క్రితం జేఎంఆర్ గారితో దిగిన ఫోటో, ఇక 7 ఏళ్ల క్రితం అంటే ఆ టైంలో వదిన మనతోనే ఉంది కదా, సో ఇద్దరు మనుషులు వేరు, సంయుక్త వేరు, లక్ష్మి వేరు, ఇద్దరిని ఒకటిగా చూడకండి అని చెప్పి వివేక్ చెప్తాడు. నిజమేరా, అయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా జేఎంఆర్ గారు కూతురే, ఇది ఫిక్స్ అని చెప్పి అంటూ ఉంటే ఇటు మిత్ర, మరి అలా అయితే నేను తాకింది లక్ష్మీ స్పర్శలాగా ఎందుకు అనిపించింది, అది అబద్ధమా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మిత్ర మనసులో. అని కూడా మనీషాకు చెప్తూ ఉంటుంది, మనుషులు పోలిన మనుషులు ఉంటారు, నువ్వు ఇంకెక్కువగా డౌట్ పెట్టుకోకు అని మనీషాకు చెప్తూ ఉంటే ఇటు మిత్ర అంటాడు, అవును మనీషా, నువ్వు ఆల్రెడీ సంయుక్తని ఫ్రెండ్ అన్నావు కదా అనగానే, వామ్మో ఈ టాపిక్ ఏంటి, ఎట్నుంచి ఇంకేం ప్రశ్నలు అడుగుతారో అని చెప్పి మనీషా టెన్షన్ పడుతూ ఉంటే, అడుగుతుంది నిన్నే చెప్పు మనీషా అని చెప్పి ఇదే ఇటు అరవింద్ కూడా అంటుంది. ఇటు మిత్ర అంటాడు, అసలు మాకన్నా ముందు నీకు సంయుక్త తెలుసు కదా, ఆల్రెడీ నీకు ప్రీవియస్గానే ఫ్రెండ్ కదా, అసలు లక్ష్మిని చూసినప్పుడు ఈ సంయుక్త నీకు ఎప్పుడు ఎందుకు గుర్తు రాలేదు, ఇద్దరు ఒకేలా ఉన్నారని అప్పుడే ఎందుకు చెప్పలేదు అని మిత్ర అంటాడు. చెప్పు మనీషా చెప్పు, అసలు నీకు సంయుక్త ముందే తెలుసా, లేదంటే మాకు అబద్ధం చెప్పావా అనగానే, అయ్యో అబద్ధం ఏం కాదు అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇటు వివేక్ అయిపోయింది, ఈ మనిషి ఇప్పుడు దొరికిపోయినట్టే అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇటు దేవ్యాని, అబ్బా ఈ మనిషి ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేస్తుంది, మిత్రకి ఇలాంటి చెత్త డౌట్లు వస్తాయని అస్సలు ఊహించలేదు అని దేవ్యాని మనసులో అనుకుంటుంది. ఇటు మనిషి, అంటే అది మిత్ర నేను చదువుకున్నప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ కదా, అంటే మీ పెళ్ళి అయినప్పుడు కూడా చాలా ఇయర్స్ డిఫరెన్స్ గ్యాప్ ఎక్కువ ఉంది కదా, అందుకని నేను అంత గుర్తుపట్టలేకపోయాను, కానీ ఇప్పుడు నేను సంయుక్తను చూశాను కదా, అంటే ఇప్పుడు నాకు డౌట్ క్లారిఫై అయిపోయింది, తను సంయుక్తే, ఆల్రెడీ నేను తనతో పాటు చదువుకున్నాను కదా, లక్ష్మి ఈ సంయుక్తే అనగానే, అది ష్యూర్ అని చెప్పి మిత్ర అంటాడు. యా ష్యూర్ మిత్య, ఇందాక నేను పొరపాటు పడ్డానంతే, పొరపాటుగా అన్నాను అని చెప్పి మనీషా అంటుంది. సంయుక్తే అని చెప్పి మనీషా కన్ఫర్మ్ చేయడంతో, ఓ థ్యాంక్ గాడ్, పోన్లే నువ్వు కన్ఫర్మ్ చేసి చెప్పడం వల్ల నాకు ఇంకా డౌట్ క్లారిఫై అయింది, తను సంయుక్తే అని చెప్పి మిత్ర అంటాడు. అమ్మయ్య ఇప్పటికైతే నేను సేఫ్ అని చెప్పి అనుకుంటుంది మనీషా. ఈ లోపల అనౌన్స్మెంట్ వస్తుంది, మది కొద్దిసేపట్లో సంయుక్త గారు స్పీచ్ ఇవ్వబోతున్నారు, స్టేజ్ మీదకి రాబోతున్నారు అని చెప్తుంది. పక్క ఇక సంయుక్త కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక మిత్ర దగ్గర జున్ను కూడా కూర్చుంటాడు, అటు పక్క ఇక జాను కూడా కూర్చుంటుంది. ఇక జున్ను అడుగుతాడు, బాబా ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి వస్తారన్నారు కదా, ఇంకా రాలేదా, చూడాలి అని జున్ను అంటూ ఉంటే ఇక అప్పుడు అర్జున్, అమ్మో ఇప్పుడు సంయుక్తను చూశాడంటే ఇక ఖచ్చితంగా మా అమ్మ అని చెప్పి గొడవ చేస్తాడు, జున్నుకి ఎట్టి పరిస్థితుల్లో సంయుక్త కనిపించకూడదు అని చెప్పి అనుకుంటాడు. ఇటు పక్క మిత్ర దగ్గర కూర్చుంటుంది లక్కీ, నాన్న ఎవరో ఇంపార్టెంట్ లేడీ వస్తుంది అని చెప్పి చెప్పావు కదా, ఇంకా రాలేదా అని చెప్పి లక్కీ కూడా అడుగుతూ ఉంటుంది మిత్రని. స్టేజ్ మీద అనౌన్స్మెంట్ జరుగుతుంది, సంయుక్త మేడం ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ అని చెప్పి అనగానే లక్ష్మి నడుచుకుంటూ రావడంతో ఇక జున్ను లక్కీ చూస్తారనమాట, ఇదేంటి అమ్మలాగుంది అని చెప్పి ఇటు ఇద్దరు జున్ను లక్కీ షాకింగ్గా లక్ష్మిని చూస్తూ ఉంటారు.